జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూద్దాం, మనం సర్కస్ లో చూస్తుంటాం కదా, ఒక సర్కులర్ ట్రాక్ లో ఒక మోటార్ సైకిల్ మీద ఇట్లా ఒక బైక్ తీసుకొని ఇట్లా రౌండ్ తిరుగుతుంటారు కదా. ఈ మినిమం రూట్ జిఆర్ ఉండాలి, ఉంటే కానీ ఇక్కడ నుంచి రౌండ్ తిరిగి మన సర్కిల్లో రావాలి, అదే అయిపోతుంది. ఇప్పుడు మోషన్ ఇన్ ఏ వర్టికల్ సర్కిల్ చూద్దాం. ఇప్పుడు వర్టికల్ సర్కిల్ అంటే ఇది కదా, ఇలా తిరగటం వర్టికల్, ఇది వర్టికల్ సర్కిల్ మోషన్. ఇక్కడ ఈ బాబ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఇక్కడ దాకా వెళ్ళింది, ఇలా తిరుగుతుంది, ఇదిగోండి ఇట్లా తిరుగుతుంది, ఇలా ఆసిలేట్ అవుతోంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తోంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు కింద 0 ఉంటుంది, ఇక్కడ హైట్ కూడా 0, ఇక్కడ హైట్ 0, ఇక్కడికి వెళ్ళేదా కొంత హైట్ వస్తుంది. ఈ లెంగ్త్ L అనుకుందాం, L అంటే రేడియస్ L. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు హైట్ చేంజ్ వచ్చింది కదా, రెండింటి మధ్య చేంజ్. ఇది ఏమవుతుంది, ఇక్కడ తీటా కాబట్టి ఇది L కాస్ తీటా. అంటే ఇక్కడ దాకా హైట్ L కాస్ తీటా, టోటల్ హైట్ L. కాబట్టి ఈ కొంచెం ఏమవుతుంది, L మైనస్ L కాస్ తీటా, అంటే L ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఈ హైట్ వచ్చింది మనకి, ఈ హైట్ ఎంత, L ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అనేది వాడాలి ఇక్కడ. పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉన్నప్పుడు ఇలా హైట్ పెరిగే కొద్దీ, హైట్ పెరుగుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండి ఇక్కడ గ్రావిటేషన్ వల్ల ఇక్కడ ఉన్న స్పీడ్ ఇక్కడ ఉండదు, ఇక్కడ స్పీడ్ అనేది తగ్గుతుంది, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది ఎక్కువగా వాడతాం మనం ఇక్కడ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఈ రెండు కలిపితే కాన్స్టాంట్గా ఉండాలి కదా. ఇప్పుడు లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఎంత కైనెటిక్ ఎనర్జీ లాస్ అయింది, హాఫ్ mv02 మైనస్ హాఫ్ mv² ఈజ్ ఈక్వల్ టు ఎంత గెయిన్ అయింది. ఇక్కడ హైట్ 0 కాబట్టి ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఎంత గెయిన్ అయిందంటే mgh కదా, mgh అంటే L ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఇప్పుడు m తీయచ్చు, హాఫ్ m పోతాయి కదా, v02 మైనస్ v²/2 ఈజ్ ఈక్వల్ టు gl ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఈ 2 ఇక్కడ వేసుకుంటా. నెక్స్ట్ v² ఈజ్ ఈక్వల్ టు v02 మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ v02 మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఇది ఈ వెలాసిటీ ఆఫ్ బాబ్. ఈ వెలాసిటీ కనుక్కోవాలంటే ఇదన్నమాట ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ AT అనేది ఉంటుంది కదా, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ AT. ఇది m అనుకుంటే ఈ కిందకి mg, ఈ డైరెక్షన్లో ఇక్కడ తీటా కాబట్టి ఇక్కడ తీటా, mg కాస్ తీటా. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో mg సైన్ తీటా. కాబట్టి AT అనేది g సైన్ తీటాకి ఈక్వల్. ఈ మొత్తం కలిపితే MAT ఈజ్ ఈక్వల్ టు mg సైన్ తీటా. కాబట్టి AT ఈజ్ ఈక్వల్ టు g సైన్ తీటా అవుతుంది. నెక్స్ట్ ఈ లోపలికి పనిచేసేది AR, రేడియల్ యాక్సిలరేషన్.
ఎంఏఆర్ అంటే రేడియస్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ అంటే ఎల్. కాబట్టి ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఎల్. ఏటీ వచ్చింది, ఏఆర్ వచ్చింది. ఇక్కడ మనం వి నాట్ ఉంది కదా వెలాసిటీ, ఇది ఒకవేళ జీరో అయితే, అంటే ఆల్మోస్ట్ జీరో, పూర్తిగా జీరో కాదు, అంటే బాగా తక్కువ, నెగ్లిజిబుల్. చూడండి, నెగ్లిజిబుల్గా చేస్తే ఏమవుతుంది, కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసి ఊరికి ఆసిలేట్ అవుతూ ఉంటుంది, కొంచెం లైట్గా, ఇదిగోండి, అంతే కదా. అలాగే ఈ వి నాట్ కనుక జీరో అయితే ఇది కొంత దూరం వెళ్ళి ఆసిలేట్ అవుతూ వస్తుంది. ఇలాంటప్పుడు వెలాసిటీ ఎంత. ఇప్పుడు వి గనక జీరో అయితే, వి ఇది జీరో అయితే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఒక ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాం, ఇక్కడ ఒక ఇనిషియల్ వెలాసిటీతో వెళ్ళిందా, మళ్ళీ వెనక్కి వచ్చేసిందా, ఇలా వెనక్కి వచ్చి ఆసిలేట్ అవుతూ ఉంటుంది, ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ వి అనేది జీరో గనక అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి జీరో అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, వచ్చి మళ్ళీ ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఇలా. ఇలాంటప్పుడు ఏంటి, ఇలాంటప్పుడు వి నాట్ అయితే ఉంది, వి అయితే జీరో, వి జీరో స్క్వేర్ రూట్ ఆఫ్ వి నాట్ స్క్వేర్ మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్, ఇదే థీటా. సపోజ్ ఒక ఆల్ఫా దగ్గరికి వెళ్ళింది అనుకుందాం, ఇక్కడ ఒక మొత్తం కలిపి ఆల్ఫా, ఈ ఆల్ఫా దగ్గర నుంచి ఇది వి జీరో అయిపోయింది అనుకుందాం, వెనక్కి వచ్చేసింది. కాబట్టి 1 మైనస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ మైనస్ 2gl ప్లస్ 2gl కాస్ ఆల్ఫా. 2gl cos alpha is equal to 2gl minus v naught square. Cos alpha is equal to 2gl minus v naught square by 2gl. ఇదన్నమాట. కొంత దూరం వెళ్ళి ఇలా కిందకి వస్తే లోయర్ సర్కిల్, ఇదంతా లోయర్ సర్కిలే, ఇంతవరకే, పైది కాదు. ఈ లోయర్ సర్కిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా, ఈ లోయర్ సర్కిల్లో ఒక యాంగిల్ కాస్ ఆల్ఫా, ఏ యాంగిల్ దగ్గర జీరో అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుందో అది కనుక్కోవాలంటే ఇది వాడాలి. ఇందాక మనం హాఫ్ సర్కిల్ వరకే చెప్పుకుందాం, ఇక్కడ నుంచి హాఫ్ సర్కిల్ వరకు. ఒకవేళ హాఫ్ సర్కిల్ దాటితే ఇలా పైకి వెళ్తే, ఇలా అని ఇలా పైకి వెళ్ళి చూడండి, హాఫ్ సర్కిల్ దాటింది. హాఫ్ సర్కిల్ దాటితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది అనుకుందాం. ఈ యాంగిల్ని ఫై అనుకుందాం. దీనికి కనుక్కోవాలంటే ఫస్ట్ టెన్షన్ వస్తుంది కదా, ఇక్కడ టెన్షన్ టీ. ఈ టెన్షన్ అనేది ఈ హాఫ్ సర్కిల్ వరకు మాత్రం టెన్షన్ జీరో అవ్వదు, ఈ హాఫ్ సర్కిల్ దాటాక అవ్వచ్చు అయితే, ఎందుకంటే ఈ గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇంతవరకు అయితే అవ్వదు. ఇది దాటిన తర్వాత టీ ఈజ్ ఈక్వల్ జీరో అవ్వచ్చు. హాఫ్ సర్కిల్లో టీ, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ జీరో అయ్యి వి ఈజ్ ఈక్వల్ జీరో అయితే ఏమవుతుంది, ఇక్కడ దాకా వెళ్ళి ఇలా పడిపోతుంది. దీన్నే స్లాక్ అవ్వటం అంటారు. టెన్షన్ జీరో అయిపోయింది, ఇక్కడ దాకా బాగానే తిరుగుతుంది, ఇక్కడ దాకా వెళ్ళి టెన్షన్ జీరో అయ్యి వెలాసిటీ జీరో అయిపోతే పడిపోతుంది. ఈ ఫై కనుక్కోవాలి. ఈ ఫై కనుక్కోవాలి. ఇక్కడ టీ ఉందా, ఇక్కడ ఇది ఎంజీ, కాబట్టి ఇది ఎంజీ కాస్ థీటా. టీ మైనస్ ఎంజీ కాస్ థీటా, ఇది ఏమవుతుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంవి స్క్వేర్ బై ఎల్ అవుతుంది. వి బదులు ఇది పెట్టుకుంటా, ఈ ఎం ఇంటూ వి నాట్ స్క్వేర్ మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. m v naught square minus 2gl m into 1 minus cos theta. ఇక్కడ థీటా కాకుండా ఫై తీసుకుంటే, ఎందుకంటే ఈ ఫై అనే యాంగిల్ దగ్గర కదా ఇది స్లాక్ అయి కింద పడిపోయింది, కాబట్టి ఇది ఫై. ఇప్పుడు కాస్ ఫై, దీన్ని బట్టి టీ అనేది జీరో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కాస్ ఫై కనుక్కోవాలి. కాస్ ఫైని బయటికి తీయాలి అంటే 2gl మైనస్ v నాట్ స్క్వేర్ బై 3gl అవుతుంది. ఇందాక ఏమైంది, కాస్ థీటా లోయర్ సర్కిల్, లోయర్ ఆఫ్ వర్క్ అయితే, ఇంతవరకు అయితే వి ఎంత అయింది, కాస్ ఇంత మనం ఏమనుకున్నాం, కాస్ థీటా
కాస్ ఆల్ఫా అనుకున్నాం. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2gl మైనస్ v0 స్క్వేర్ బై 3gl. కానీ ఈ అప్పర్ సర్కిల్కి వెళ్ళిందంటే ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా కావచ్చు t ఈజ్ ఈక్వల్ 0, అప్పుడు కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు 2gl మైనస్ v0 స్క్వేర్ బై, ఇది 2gl మర్చిపోయాను, ఇంత అక్కడిది 2gl, కింద 2gl, ఇది 3gl. ఇది రెండు డిఫరెన్స్, ఇది ఇక్కడ 3gl ఇక్కడ 2gl. హాఫ్ సర్కిల్ వరకు అయితే ఇది, హాఫ్ సర్కిల్ దాటి పైకి వెళ్తే ఇది. ఇప్పటిదాకా మనం చెప్పింది ఏంటంటే ఈ సర్క్యులర్ మోషన్లో ఒక బాబు తిరుగుతున్నప్పుడు వెలాసిటీకి ఏమో ఇది ఫార్ములా, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ సర్కిల్, ఈ హాఫ్ సర్కిల్ లోపు టెన్షన్ అనేది 0 అవ్వదు. ఇలాంటప్పుడు ఒక యాంగిల్ దగ్గర ఏదో ఒక ఫై అనే యాంగిల్, అది కనుక వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే ఇక్కడ 2gl మైనస్ v0 స్క్వేర్ బై 2gl. ఇది లోయర్ సర్కిల్కి అయితే ఇక్కడ 2gl మైనస్ v0 స్క్వేర్ 2gl. ఒకవేళ పైకి వెళ్ళింది ఇక్కడ ఎక్కడైనా సరే t ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి v ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. ఇప్పుడు ఇది ఆల్ఫా అనుకున్నాం కదా, ఇది కాస్ ఆల్ఫా, ఇది కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు 2gl మైనస్ v0 స్క్వేర్ బై 3gl. దానికి తేడా, ఇక్కడ 2gl ఇక్కడ 3gl. ఈ మొత్తం కూడా ఇలా గుర్తుంచుకుంటే చాలు, మీకు డెరివేషన్ గుర్తు రాకపోయినా. ఈ వెలాసిటీ ఒకటి, అప్పర్ సర్కిల్కి ఇది, లోయర్ సర్కిల్కి ఇది. ఇక్కడ కండిషన్ ఫర్ కంప్లీటింగ్ ఏ వర్టికల్ సర్కిల్ అంటే ఒక వర్టికల్ సర్కిల్ పూర్తిగా కంప్లీట్ అవ్వాలి. ఇలా కంప్లీట్ అవ్వాలంటే ఈ టాప్లో ఎంత వెలాసిటీ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇలా వెళ్తాను కదా, ఇక్కడ ఎంత ఉంటే రౌండ్ అవుతుంది, ఎంత లేకపోతే పడిపోతుంది. దీని గురించి ఈ కింద ఉన్నప్పుడు టెన్షన్ ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, బాటంలో ఉన్నప్పుడు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా పైకి వెళ్ళే కొద్దీ టెన్షన్ తగ్గుతుంది. వీ టాప్ ఈ పైకి వెళ్ళినప్పుడు టెన్షన్ తగ్గి ఈ టీ దగ్గర ఈ పైకి వెళ్ళే లోపు కనుక 0 అయితే టెన్షన్, ఈ లోపు గనక ఈ వర్టికల్గా ఇక్కడికి వెళ్ళే లోపు గనక ఇక్కడెక్కడైనా 0 అయిపోతే టెన్షన్ పడిపోతుంది. అంటే లూప్ పూర్తవ్వదు, లూపింగ్ ది లూప్ పూర్తవ్వదు. ఇక్కడ దాకా వచ్చి కనుక ఒకవేళ 0 అయితే ఎలాగోలా అది మేనేజ్ చేస్తుంది, ఇలా పడిపోతుంది కదా, అప్పుడు సర్కిల్ పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ కనుక 0 అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఒకవేళ 0 అయినా కూడా ఎలాగోలా సర్కిల్ పూర్తవుతుంది. కాబట్టి టీ టాప్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇక్కడ టెన్షన్ టీ పనిచేస్తుంది, ఎం కాబట్టి ఎంజీ పనిచేస్తుంది. కాబట్టి టీ ప్లస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఎల్ సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ టీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు ఎంవి స్క్వేర్ బై ఎల్ ఇది కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంజీ అవుతుంది. ఈ ఎమ్ పోతుంది, వి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ, వి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జిఎల్. ఈ పైన స్క్వేర్ రూట్ ఆఫ్ జిఎల్ ఇంత వెలాసిటీ కనుక ఉంటే అది లూప్ పూర్తవుతుంది టాప్లో. ఇది వి టాప్. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు హైట్ పెరిగే కొద్దీ వెలాసిటీ అనేది తగ్గుతుంది. ఈ పైకి వెళ్ళే అంటే గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న వెలాసిటీ తగ్గుతూ వెళ్తుంది వెలాసిటీ పైకి. ఈ టెన్షన్ కూడా ఇక్కడ ఎక్కువ టెన్షన్ ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. ఈ తీటా అనే యాంగిల్ ఉంటుంది చూసారా, ఈ తీటా అనే యాంగిల్ కూడా ఈ యాంగిల్ పెరిగే కొద్దీ కాస్ తీటా తగ్గిపోతుంది. కాస్ తీటా యాంగిల్ పెరిగే కొద్దీ కాస్ తీటా తగ్గిపోతుంది. ఇది టాప్కి సంబంధించి. ఒకవేళ ఇది రేడియస్ ఆర్ గనక అయితే వి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జిఆర్. ఇది గుర్తుంచుకోండి, టాప్ ఇది వి టాప్. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఆర్ కనుక ఉంటే, రూట్ జిఆర్ ఉంటే లూపింగ్ ది లూప్ అంటే లూప్ పూర్తవుతుంది. ఇప్పుడు మనం టాప్లో ఎంత ఉండాలో వెలాసిటీ చూసాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి, బాటంలో ఎంత ఉండాలి, ఎంత ఉంటే మొత్తం లూప్ కంప్లీట్ అవుతుంది సర్క్యులర్ మోషన్లో. అంటే ఇక్కడ వి టాప్ మనకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ జిఎల్.
ఇంతకు మనం ఇది కనిపెట్టాం కదా, ఈ ఈక్వేషన్ ఇక్కడ వేసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ v0² మైనస్ 2gl ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఎంత ఉంది? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ వచ్చాక పైకి వచ్చింది కదా, ఈ టాప్ పొజిషన్లో ఈక్వేషన్ ఇది. ఈ టాప్ పొజిషన్లో 180 డిగ్రీస్. కాస్ 180 అంటే కాస్ 90 ప్లస్ 90 మైనస్ సైన్ 90 మైనస్ 1 అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ 1 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, రెండు వైపుల స్క్వేర్ తీసేయచ్చు. gl ఈజ్ ఈక్వల్ టు v0² ప్లస్ మైనస్ 4gl. v0² ఈజ్ ఈక్వల్ టు 5gl. v0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5gl. అంటే ఈ 5gl ఈక్వల్గా కానీ గ్రేటర్ దాన్ కానీ, ఈ v0 అనేది మినిమం 5gl ఉండాలి. మినిమం 5gl, రూట్ 5gl మినిమం ఉంటే అప్పుడు మొత్తం లూప్ పూర్తి అవుతుంది. కాబట్టి ఇది రూట్ 5gl. దీన్ని l బదులు r అనుకున్నా కూడా v0 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5gr ఇలా రాసుకోవచ్చు. అంటే ఒక లూపు, ఫర్ లూపింగ్ ది లూప్ కిందేమో ఎంత ఉండాలి? వెలాసిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ 5gr. ఇవి టాప్లో ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ gr. ఈ రెండు గుర్తుంచుకోండి చాలు, రూట్ gr, రూట్ 5gr. ఇక్కడ మనం చెప్పుకున్నాము కాస్ 5 కాస్ ఆల్ఫా అప్పర్ సర్కిల్, లోయర్ సర్కిల్ చెప్పుకున్నాం. ఇక్కడ v0 ఈ కింద వెలాసిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనుక అయితే, ఒకవేళ 2gl ఇక్కడ పెడతా, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2gl, v0 బదులు 2gl బై 2gl 0. కాస్ ఆల్ఫా 0 అయింది అంటే ఆల్ఫా ఎంత? 90 డిగ్రీస్. కాస్ 90 0, కాబట్టి ఇది 90 డిగ్రీస్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది v0 గనక స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl అయితే ఈ బాబు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది. లెస్ దాన్, దీనికన్నా తగ్గితే ఈ లోపే ఉంటుంది, ఈ లోపలే, ఇక్కడ దాకా కూడా పోదు, ఈ లోపలే ఉంటుంది. ఇది దీని గురించి. ఇప్పుడు కాస్ 5 పై దానికి వెళ్దాం. v0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5gl. ఇక్కడ ఈ 5gl ఇక్కడ పెడతా, 2gl మైనస్ 5gl స్క్వేర్, 5gl బై 3gl ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3gl బై 3gl ఈజ్ ఈక్వల్ మైనస్ 1. మైనస్ 1 అంటే అప్పుడు కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది 180 అంటే కరెక్ట్గా వర్టికల్ టాప్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. కాబట్టి v0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5gl. 5glకి ఈక్వల్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. 5gl దాటితే ఇంకా పైకి ఇటు వెళ్ళిపోతుంది, యాంగిల్ పెరిగిపోతుంది కదా, ఇటు పడిపోతుంది. కాబట్టి సర్కిల్ అనేది పూర్తి అవుతుంది. ఈ రెండింటి మధ్య కనుక ఉంటే, ఒకవేళ 2gl కంటే ఎక్కువైంది కానీ 5gl అంత లేదు, ఈ మధ్యలో ఎక్కడో ఉంది అంటే 2gl స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl లెస్ దాన్ v లెస్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5gl. ఈ వెలాసిటీ ఈ రెండింటికి మధ్యలో ఉంది, అంటే ఇది దాడుతుంది. అంటే 2gl కంటే ఎక్కువే ఉంది వెలాసిటీ, కాబట్టి 90 డిగ్రీస్ దాడుతుంది. ఈ దాటి ఏదో ఒక చోట 5glకి రీచ్ అవ్వదు. 5gl కన్నా తక్కువ ఉంది వెలాసిటీ, కాబట్టి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అప్పుడు ఏమవుతుందంటే ఈ స్లాక్ అయిపోతుంది. స్లాక్ అయిపోయి ఇక్కడి నుంచి ఇలా పడిపోతుంది బాబు, పారాబోలా. ఇక్కడ టెన్షన్ 0 అయిపోతుంది కదా, టెన్షన్ 0 అయిపోయి స్లాక్ అయిపోయి ఇలా పడిపోతుంది. ఈ కండిషన్, ఈ మూడు గుర్తుంచుకోండి. ఒకటి, రూట్ 2gl కనుక ఉంటే 90 డిగ్రీస్ ఇక్కడ దాకా వెళ్తుంది, రూట్ 5gl ఉంటే ఇక్కడ దాకా వెళ్తుంది. ఈ రెండింటి మధ్యలో కనుక అయితే స్లాక్ అయిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక స్పెషల్ కేసు చూద్దాం. v0 కనుక రూట్ 5gl అయితే ఏమవుతుంది? v0 ఈజ్ ఈక్వల్ టు రూట్ 4gl. ఈ 4gl కనుక అయితే ఈ కింద లోయర్ ఆఫ్
లోయర్ హాఫ్కి ఆల్ఫా, కాస్ ఆల్ఫా ఏమవుతుంది 4gl పెడుతున్నా ఇక్కడ, 2gl మైనస్ 4gl బై 2gl ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2gl బై 2gl ఈజ్ ఈక్వల్ -1. కాస్ ఆల్ఫా -1 వచ్చిందంటే ఆల్ఫా 180 డిగ్రీస్. కాబట్టి ఇది 180 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్ అంటే ఈ వెలాసిటీతో 180 డిగ్రీస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళగలదు. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం, అప్పర్ సర్కిల్ చూద్దాం. కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2gl మైనస్ 4gl పెడుతున్నాం, 3gl ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2gl బై 3gl అంటే -2/3. కాబట్టి 5 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఈ వాల్యూకి. అంటే దీని ప్రకారం చూస్తే ఇది 180 డిగ్రీస్ దాకా వెళ్ళదు, ఈ మధ్యలోనే ఎక్కడో చోట ఆగిపోతుంది. అంటే ఇనీషియల్ వెలాసిటీ ఓకే, ఇనీషియల్ వెలాసిటీ బాగానే ఉంది, 180 డిగ్రీస్ దాకా వెళ్ళటానికి ఈ ఇనీషియల్ వెలాసిటీ సరిపోతుంది √4gl. కానీ ఈ పైన ఈ 5 అప్పర్ సర్కిల్లో మాత్రం సరిపోవట్లేదు, ఇక్కడ దాకా వెళ్ళటానికి సరిపోవట్లేదు, ఇక్కడ దాకే. అప్పుడు ఏమవుతుంది, స్లాక్ అయిపోతుంది, స్లాక్ అయ్యి ఇలా పడిపోతుంది. ఇక్కడ దాకా వెళ్తుంది, కంప్లీట్ అవ్వదు, సర్కిల్ కంప్లీట్ అవ్వదు, కంప్లీట్ అవ్వకుండా ఇక్కడ దాకా వెళ్ళి స్లాక్ అయ్యి ఇలా పడిపోతుంది. ఇది పారాబోలా, ఇది పారాబోలా లాగా ఇలా పడిపోతుంది. ఇక్కడ ఒక బ్యాంగిల్ తీసుకున్నాను, ఇది ఒక రింగ్ అనుకోండి, రింగ్కి ఒక బీడ్ అటాచ్ చేయండి అనుకోండి, ఒక రౌండ్గా ఉండే స్పియర్ లాంటి స్పెరికల్ షేప్లో ఒక బీడు. ఇలా ఉన్నప్పుడు ఈ బీడ్ కింద నుంచి ఈ పైకి ఇలా V0 కనుక √4gl అనుకోండి, ఈ 4gl అయినప్పుడు 180 డిగ్రీస్ వెళ్తుంది కదా, ఈ టాప్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ టాప్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమవుతుంది, సర్కిల్ ఇలా కొంచెం వచ్చే సర్కిల్ పూర్తి చేసేసుకుంటుంది ఎట్లాగోలా. ఈ పైకి వెళ్ళినా కూడా సర్కిల్ పూర్తి అయిపోతుంది, దానికి ఈ వెనక్కి రాదు. కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు √4gl అనేది ఇది ఒక స్పెషల్ కేస్. ఈ కేసులో ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది, వెళ్ళి ఇక్కడ నుంచి సర్కిల్ పూర్తి చేసేసుకుంటుంది. ఈ లోపు కనుక అయితే సర్కిల్ పూర్తి అవుతుంది, ఇట్లా మిమ్మల్ని వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక లైట్ రాడ్ తీసుకున్నాం, ఈ పెన్సిల్ తీసుకున్నాను కానీ అది లైట్ రాడ్ అనుకోండి. ఇలా స్టార్ట్ అయింది, V0 ఈ వెలాసిటీతో స్టార్ట్ అయింది √4gl. దీని ప్రకారం మామూలుగా 180 డిగ్రీస్ వెళ్ళాలి ఇక్కడికి. కానీ ఈ కాస్ 5 అనేది -2/3 కదా, 5 కాస్ ఇన్వర్స్ 2/3 అంటే ఏదో ఒక చోట ఒక డైరెక్షన్లో అయిపోతుంది దాని పని, అక్కడి నుంచి ఇలా పడిపోవాలి మామూలుగా. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్లాక్ అవుతుంది మామూలుగా, మరి ఇంత థ్రెడ్ అయితే స్లాక్ అవుతుంది, ఇది రాడ్ కదా, రాడ్ కాబట్టి స్లాక్ అవ్వదు. కాబట్టి ఈ వెలాసిటీ దానికి సరిపోతుంది పై దాకా వెళ్ళడానికి. ఈ 5 అనేది తక్కువ అయినా కూడా ఈ పైకి వెళ్ళిపోతుంది ఇది, ఎందుకంటే ఇనీషియల్ వెలాసిటీ దానికి సరిపోతుంది. √4glకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 180 కదా. ఓకే, ఈ వెలాసిటీతో వెళ్ళిపోతుంది పైకి, స్లాక్ అవ్వదు. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత వెలాసిటీ 0 అయిపోతుంది. అయినా సరే డ్యూ టు ఇనర్షియా వల్ల ఇట్ విల్ ఫాల్ ఫార్వర్డ్, పడిపోయి మళ్ళీ సర్కిల్ పూర్తి అయిపోతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, దీనికి సరిపోతుంది V0. ఇక్కడ చూద్దాం, మనం సర్కస్లో చూస్తుంటాం కదా, ఒక సర్క్యులర్ ట్రాక్లో ఒక మోటార్ సైకిల్ మీద ఇట్లా ఒక బైక్ తీసుకొని ఇట్లా రౌండ్ తిరుగుతుంటారు కదా. ఇలా నేను అలా పిచ్చి బొమ్మలు వేస్తూ ఉంటాను, మీరేమనుకోవాకండి. చూసి మా బొమ్మలు కనుక బాగుంటే కామెంట్ చేయండి, మీకు అర్థం కావటం కోసం ఊరికే ఏదో వేస్తున్నా పిచ్చిగా. ఓకే, దీనికి మనం యానిమేషన్స్ 3D యానిమేషన్ కూడా చేసి యాడ్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. మనం ఇందాక చెప్పుకున్న సేమ్ అదే V మినిమం √5gr. ఈ √5gr గనక V మినిమం గనక బాటమ్ దగ్గర ఉంటే మినిమం వెలాసిటీ ఇంత ఉండాలి, ఇంత ఉంటే కానీ మనవాడు వెళ్ళలేడు పైకి. ఈ పైన కూడా V మినిమం √gr ఉండాలి, ఉంటే కానీ ఇక్కడ నుంచి రౌండ్ తిరిగి మళ్ళీ సర్కిల్లోకి రావడం, అయితే పడిపోతాడు మధ్యలో. ఒక సర్టైన్ స్పీడ్ ఉంటేనే కదా మొత్తం పడిపోకుండా తిరగగలిగేది. ఆ మినిమం స్పీడ్ ఎక్కడంటే బాటమ్ దగ్గరేమో ఈ స్పీడ్ ఉండాలి, టాప్ దగ్గరేమో ఈ స్పీడ్ ఉండాలి. ఇంత మనం చెప్పుకున్నదే సర్కిల్లో, ఈ రెండు గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక పైప్ ఇది, ఈ పైప్ లోపల ఒక బ్లాక్ రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఈ V మినిమం √4gl గనక అయితే, మామూలుగా అయితే ఈ వెలాసిటీతో ఈ పై దాకా వెళ్ళిపోతుంది, టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది కదా, టాప్కి చేరుతుంది.
కానీ ఇక్కడ ఫై ఈ హాఫ్ సర్కిల్ దాటిన తర్వాత ఇక్కడ మనం కాస్ ఆల్ఫా ఇది ఓకే, ఈ 4gl పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 180 degrees వస్తుంది కాబట్టి 180 degrees వెళ్ళిపోతుంది. ఇది 180. కానీ ఈ 5 ఉంది కదా, ఇది దాటిన తర్వాత కాస్ ఇన్వర్స్ 2/3 ఇంత మనం చెప్పుకున్నాం. అది ఒకసారి అది చూడండి. ఒకసారి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమవుతుంది, మామూలుగా వైర్ కనుక అయితే మన థ్రెడ్ అయితే స్లాక్ అయిపోతుంది. స్లాక్ అయ్యి ఇట్ విల్ లీవ్ ది సర్కిల్, పడిపోతుంది, ఇలా పారాబోలా పడిపోతుంది. కానీ ఇక్కడ ఇలా లేదు కదా, మనకి థ్రెడ్ లేదు కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఇటు పక్క ఉన్న బ్లాక్ ఈ బ్లాక్ మీద ఇక్కడ ఇచ్చబడుతుంది. ఈ బ్లాక్ ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్లోకి పడుతుంది, పడి ఇట్లా తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఇట్లా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది, రేడియల్లీ ఇన్వర్డ్స్. ఇక్కడ నార్మల్ ఫోర్స్ రేడియల్లీ అవుట్వర్డ్స్. ఈ 5 గనక దీనికన్నా తక్కువ గనక ఉంటే ఇక్కడ దాకా ఈ 5 ఈజ్ లెస్ దాన్ కనుక అయితే దీని మీదే ఉంటుంది. ఈ 5 కన్నా పెరిగితే ఈ సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది, పడిపోతుంది దీని మీదకి. లెస్ దాన్ కనుక అయితే ఈ సర్ఫేస్ మీద ఉంటుంది, గ్రేటర్ దాన్ అయితే ఈ సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ V మినిమం √4gl కనుక అయితే 180 degrees ఇక్కడ రీచ్ అయిపోతుంది. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇనర్షియా వల్ల నెక్స్ట్ ఇది డౌన్ అవుతుంది. ఇక్కడ దీంతో పాటే ఉంటుంది కాంటాక్ట్లో. ఇది కాంటాక్ట్లో ఉంది కాబట్టి అలా కాంటాక్ట్లోనే ఉంటుంది, మొత్తం కంప్లీట్ చేస్తుంది. అంటే సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది. V మినిమం √4gl అంటే సర్కిల్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ 5 ఇది సరిపోకపోయినా కూడా అక్కడ నుంచి పడి ఇక్కడే ఉంది కాబట్టి పడిపోతుంది. అదే కనుక మామూలుగా ఒక థ్రెడ్ తీసుకొని బాబు తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక బాబు, దీనికి ఇందాక మనం చెప్పుకున్నాం √2gr V 5gr. ఇలా కనుక అయితే ఈ మధ్యలో కనుక ఉంటే ఈ 2gr కనుక అయితే ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఇక్కడ 5gr అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది, సర్కిల్ పూర్తి అయిపోతుంది. దీనికన్నా తగ్గింది అనుకోండి రెండింటి మధ్యలో, దీనికి మధ్యలో కనుక ఇక్కడ ఉంటే ఇట్ విల్ లీవ్ ది సర్కిల్, అంటే పారాబోలా లాగిట పడిపోతుంది. ఇట్ విల్ లీవ్స్ ది సర్కిల్. ఇది స్పెషల్ కేసు. √4gl అనేది స్పెషల్ కేసు, ఇంత చెప్పుకున్నాం. మామూలుగా అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక స్పెరికల్ సర్ఫేస్ మీద ఒక పార్టికల్ యొక్క మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ అనే స్పెరికల్ సర్ఫేస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి బ్రేక్ ఆఫ్ అయి పడిపోతుంది, అది పారాబోలా పడిపోతుంది. దీని గురించి చూద్దాం. ఫస్ట్ ఈ టాప్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ హై ఉంటుంది. ఈ టాప్లో పొటెన్షియల్ ఎనర్జీ హై, కైనెటిక్ ఎనర్జీ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ హై ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్. కైనెటిక్ ఎనర్జీ లో ఉన్నది మన కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, ఇంక్రీజెస్. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ప్రకారం గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ గెయిన్ చూద్దాం. ఇక్కడ ఇక్కడ V0 కాబట్టి ఆఫ్ mv² మైనస్ ఆఫ్ mv02. పొటెన్షియల్ ఎనర్జీకి mg h ఎంత అంటే ఇక్కడ r కాబట్టి ఇది r cos θ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హైట్ డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన హైట్ డిఫరెన్స్, ఇది r మైనస్ r cos θ, r ఇంటూ 1 మైనస్ cos θ. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి.
v is equal to square root of v naught square plus 2gr into 1 minus cos theta. ఇక్కడ పార్టికల్కి ఇది mg కిందకి, దీని కాంపోనెంట్ ఇది థీటా కాబట్టి ఈ mg cos theta ఇది నార్మల్ కాబట్టి mg cos theta ఇన్వర్ట్ పనిచేస్తుంది కాబట్టి మైనస్ n ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ n అనేది నార్మల్. ఎప్పుడైతే ఇది బ్రేక్ ఆఫ్ అయిపోయి పడిపోయిందో ఇక నార్మల్ ఉండదుగా, నార్మల్ 0 అయిపోతుంది. కాబట్టి mg cos theta ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r. ఇక్కడ v వాల్యూ ఇక్కడ ఉంది ఆల్రెడీ మన దగ్గర. ఈ v వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. m ఇంటూ v naught square plus 2gr into 1 minus cos theta by r is equal to mg cos theta. ఇది పోతుంది. ఇది ఆరే కదా, క్యాపిటల్ ఆర్. cos theta is equal to v naught square plus 2gr by 3gr ఇదన్నమాట. ఇప్పుడు తీటా, ఇప్పుడు v naught ఈ పైకి వెళ్ళింది. ఈ v naught కనుక 0 అయితే, పైకి వెళ్ళాక కనుక 0 అయితే ఈ v naught కూడా 0 పెట్టుకుంటా. అప్పుడు ఏమవుతుంది 2gr by 3gr అంటే 2/3 అంటే cos theta is equal to 2/3. theta is equal to cos inverse 2/3. అంటే ఈ యాంగిల్ దగ్గర ఈ పార్టికల్ బ్రేక్ ఆఫ్ అయి పడిపోతుంది. మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ పార్టికల్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడికి వచ్చి ఎక్కడ పడిపోతుంది. ఇక్కడ పడిపోయేది ఎక్కడ, theta is equal to cos inverse 2/3 దగ్గర పడిపోతుంది. ఇక్కడ ఒక లిఫ్ట్ పైకి వెళ్తుంది, యాక్సిలరేట్ అవుతుంది, అందులో ఒక సర్క్యులర్ మోషన్. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది యాక్సిలరేటింగ్ కాబట్టి మనం న్యూటన్స్ లాస్ అప్లై చేయాలంటే ఒక సూడో ఫోర్స్ తీసుకుంటాం. సూడో ఫోర్స్ ఇస్ -ma ఫ్రేమ్. నెక్స్ట్ ఈ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యూ దగ్గర చూద్దాం. ఇక్కడ m మాస్ m mg కిందకి, కానీ సెంట్రిపెటల్ ఫోర్స్ mv స్క్వేర్ బై l. mg ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై l. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ g అనేది g ఎఫెక్టివ్. పైకి వెళ్తున్నప్పుడు గ్రావిటీ ప్లస్ యాక్సిలరేషన్ ఈ రెండు కలిస్తేనే g ఎఫెక్టివ్ అవుతుంది. mg ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై l. ఈ m పోతుంది. v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు g ఎఫెక్టివ్ l. v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ gl. ఇక్కడ వెలాసిటీ వచ్చింది మనకి. ఇక్కడ మనకు వెలాసిటీ √gl, ఇది టాప్ అనమాట. అంటే v టాప్, ఈ v టాప్ వచ్చేసింది స్క్వేర్ రూట్ ఆఫ్ gl. నెక్స్ట్ ఈ పైన పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, హై. ఈ పొటెన్షియల్ ఎనర్జీ కిందకు వచ్చేసరికి తగ్గిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ ఏమో ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి పెరిగిపోతుంది. కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ వేసుకోవాలి. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉండి కిందకు వస్తుంది, లాస్ అవుతుంది. కాబట్టి లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ తక్కువగా ఉంటుంది, ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి గెయిన్. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎంత గెయిన్ అయ్యింది, హాఫ్ m vb స్క్వేర్ మైనస్ హాఫ్ m vt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు mg. h ఎంత, l ప్లస్ l 2l. ఇప్పుడు మనకేం కావాలి, vb కావాలి. vt వచ్చేసింది, v టాప్ √gl వచ్చేసింది. ఇది కనుక్కోవాలి, vb కనుక్కోవాలి. m ఈ vt మనకు వచ్చేసింది కదా √gl. ఇక్కడ పెట్టేసుకుంటా. √gl gl ప్లస్
4gl ఈజ్ ఈక్వల్ టు 5gl. కాబట్టి VB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5gl. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 5gl, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 5gl, పైన స్క్వేర్ రూట్ ఆఫ్ gl. ఈ రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ రెండు వెలాసిటీస్ ఇలా ఉంటేనే అది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ G బదులు ఎప్పుడు కూడా G ఎఫెక్టివ్ వాడుకోవాలి. ఇక్కడ ఇది లిఫ్ట్ కదా, లిఫ్ట్లో పైకి వెళ్తుంది కాబట్టి యాక్సలరేషన్ కలుపుకోవాలి G ప్లస్ A. ఇక్కడ G ఎఫెక్టివ్, ఇక్కడ కూడా G ఎఫెక్టివ్, G ఎఫెక్టివ్, G ఎఫెక్టివ్ అన్నిటికీ అది పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా G ఎఫెక్టివ్. ఇక్కడ ఒక మూవింగ్ ట్రాలీ, ఇది ఒక ట్రాలీ ఒక ఏ అనే యాక్సలరేషన్తో ముందుకు మూవ్ అవుతుంది. లోపల సర్క్యులర్ మోషన్, మళ్ళీ ఒక మాస్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. ఇక్కడ దీనికి ఎలా కనుక్కోవాలంటే, ఇది యాక్సలరేషన్లో ఉంది కాబట్టి మనం న్యూటన్స్ లాస్ అప్లై చేయాలి అంటే సూడో ఫోర్స్ని వాడాలి. కాబట్టి సూడో ఫోర్స్ అంటే మైనస్ F ఈజ్ ఈక్వల్ టు మైనస్ MA. ఈ సూడో ఫోర్స్ని వాడాలి. కాబట్టి ఇప్పుడు ఏ అనేది ముందు వెళ్తుంటే సూడో యాక్సలరేషన్ అనేది వెనక్కి వస్తుంది. నెక్స్ట్ గ్రావిటేషన్ అనేది కిందకి. అప్పుడు ఎఫెక్టివ్ గ్రావిటీ G ఎఫెక్టివ్ ఈ యాంగిల్లో ఉంటుంది. G ఎఫెక్టివ్ అనేది ఈ యాంగిల్. కాబట్టి ఇక్కడ తీటా, ఈ తీటా తీసుకుంటే ట్యాన్ తీటా ఏకి ప్యారలల్గా ఇక్కడ A, ఆపోజిట్ బై అడ్జాసెంట్. ట్యాన్ తీటా అనేది A/G అవుతుంది. అందుకే ఇక్కడ ఒక డైరెక్షన్ కూడా ఇక్కడ స్లాంట్గా వస్తుంది. ఒకవేళ మన ఫ్లూయిడ్స్లో ముందు వస్తుంది, లిక్విడ్ ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. మూవింగ్ ట్రాలీలో కానీ ఎక్కడ మూవ్ అవుతున్నప్పుడు ట్యాంకర్లో ఇలా ఇలా కొంచెం స్లాంట్ అవుతుంది అనమాట, టిల్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇది G ఎఫెక్టివ్. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు A/G అవుతుంది. ఇక్కడ mg ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్ mv²/L. ఇలా వేసాము, వీక్కి వచ్చేసింది రూట్ ఆఫ్ G ఎఫెక్టివ్ L. నెక్స్ట్ ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీని వాడాం. ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ. వేస్తే VP వచ్చేసింది స్క్వేర్ రూట్ ఆఫ్ 5gl. కాబట్టి ఈ కిందదేమో స్క్వేర్ రూట్ ఆఫ్ 5gr. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా రూట్ 5gr, దాన్నే కొంచెం మార్చి ఇక్కడ ఎఫెక్టివ్ R బదులు L. ఇక్కడ రూట్ GR, ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిందే ఇది. ఇక్కడ G ఎఫెక్టివ్ పెడతాం, ఇంటూ L పెడతాం. ఎలా చేసినా మొత్తం వచ్చేది ఒకటే, రూట్ GR, రూట్ 5gr. ఈ రెండు గుర్తుంచుకుంటే చాలు. ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద సర్క్యులర్ మోషన్. ఇలా చేసేటప్పుడు ఇది గ్రావిటీ అనుకుంటే ఇది G ఎఫెక్టివ్ గ్రావిటీ. ఇది తీటా కాబట్టి ఇది సైన్ తీటా అవుతుంది. ఈ G ఎఫెక్టివ్ G సైన్ తీటా, Gకి ఆపోజిట్ కాబట్టి G ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు G సైన్ తీటా అవుతుంది. ఇంతకట్లాగానే VQ అనుకోండి రూట్ GR, G ఎఫెక్టివ్ బదులు G సైన్ తీటా. ఇక్కడ VP ఈ కిందది రూట్ 5gr, G ఎఫెక్టివ్ బదులు G సైన్ తీటా. ఈ రెండు సేమే. ఎప్పుడైనా సరే టాప్ పొజిషన్లోనేమో రూట్ GR, కింద బాటమ్ పొజిషన్లోనేమో రూట్ 5gr. ఈ రెండు గుర్తుంచుకోవాలి.